is based on my thinking. ఆయన చెప్పిన దాని యొక్క సమ్మరీ ఏంటి అంటే, ఇక్కడ కూర్చున్న మనందరము we're all capable of thinking. The moment you stop thinking, you are no more. The moment I stop thinking, I am no more. నా ఎగ్జిస్టెన్స్ నా కాలేజీలో ఉండాలి అన్నా, నా ఎగ్జిస్టెన్స్ నా ఫ్యామిలీలో ఉండాలి అన్నా, నా ఎగ్జిస్టెన్స్ నాకు తెలవాలి అన్నా, ఐ షుడ్ స్టార్ట్ థింకింగ్. లెట్ మీ ఆల్సో టెల్ యూ, ఇందులో ఉన్న ఇంకొక హైయెస్ట్ వాల్యూ ఆఫ్ డిగ్రీ ఏంటి అంటే, సృష్టిలో మనిషితో పాటు మన చుట్టుపక్కల కనిపిస్తూ ఉన్న జంతువులు, మొక్కలు, వాట్ ఎవర్ వి సీ ది థింగ్స్, ద హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద థింగ్స్ దట్ ఆర్ దేర్ అండ్ డిఫరెన్స్ విత్ హ్యూమన్. మనిషికి వాటికి ఉన్న బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే, వీఆర్ ద ఓన్లీ పీపుల్ హూ కెన్ థింక్. మనం మాత్రమే నాకేం కావాలి, నేనేం చేస్తున్నాను, ఎలా ఉన్నాను, వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఐఎమ్ డూయింగ్, వేర్ ఐ యామ్, నా లైఫ్లో ఇప్పటివరకు ఏం చేశాను, నా లైఫ్ ఏం చేయబోతా ఉన్నాను. వీఆర్ ద ఓన్లీ పీపుల్ వీ కెన్ థింక్ అబౌట్ ద పాస్ట్, ఆర్గనైజ్ ద ప్రెజెంట్, ప్లాన్ ద ఫ్యూచర్. గడిచిన కాలాన్ని గురించి ఆలోచించగలుగుతాము, జరుగుతున్న ఈ రోజుని చూసుకోగలుగుతాము, ఫ్యూచర్ కూడా ప్లాన్ చేసుకోగలుగుతాం. రైట్? విత్ దాట్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ప్లీజ్ స్టాప్ యూజింగ్ ఫోన్స్. నేను ఎక్కువ టైం తీసుకోను, రఫ్లీ 30 to 40 minutes నేను కొన్ని విషయాలు మాట్లాడి నేను క్లోజ్ చేస్తాను. దయచేసి మీ మొబైల్ ఫోన్స్ మీరు దూరం పెట్టగలిగితే దట్స్ ఐ కన్సిడర్ యూ రెస్పెక్ట్ మీ. ప్లీజ్, ఇట్స్ ఎ రిక్వెస్ట్. యా, తమ్ముడు మాట్లాడుతూ ఉన్నప్పుడు హీ సెడ్ సంథింగ్ అబౌట్ ఐ డిడ్ మై పిహెచ్డి, ఇంగ్లీష్లో పిహెచ్డి చేశాను. దానికంటే ముందు ప్లీజ్ పే అటెన్షన్, దానికంటే ముందు నేను మాస్టర్స్ చదువుతూ ఉన్నప్పుడు మా సిలబస్లో ఒక టెక్స్ట్ ఉండే, దాని పేరు క్రైమ్ అండ్ పనిష్మెంట్. ఏంటది? క్రైమ్ అండ్ పనిష్మెంట్. స్టోరీ చాలా సింపుల్ కానీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆ స్టోరీలో ఉన్న ఆస్పెక్ట్ ఏంటి అంటే, అందులో ఒక హీరో ఉంటాడు, ఆయన లా స్టూడెంట్గా ఉంటాడు. లాని బాగా చదివి చాలా విషయాలు తెలుసుకున్న తర్వాత తనకు వచ్చిన అండర్స్టాండింగ్ ఏంటి అంటే, ఒకవేళ నీది జెన్యూన్ రీజన్ అయితే తప్పు చేయడంలో తప్పు లేదంటాడు. నువ్వు చేస్తున్నది చాలా జెన్యూన్ అయితే పక్కవాడిని చంపినా నేరం కాదంటాడు. అట్లా అనే ఏం చేస్తాడు అంటే, ఆ వ్యక్తి, ఆ హీరోగా ఉన్న ఆ వ్యక్తి తనకు తెలిసిన ఫ్యామిలీలో ఉన్న ఒక వ్యక్తిని, తన కూతుర్ని, ఇద్దరిని చంపేస్తాడు. తర్వాత ఆయన జైలుకి వెళ్తాడు. ఇట్ ఇన్ఫ్లుయెన్స్ మీ లాట్. చాలా విషయాలు ఆలోచించడానికి నాకు హెల్ప్ చేస్తూ వచ్చింది. దీంతో పాటు ఐ స్టార్టెడ్ లెర్నింగ్ సంథింగ్ అబౌట్ ది ఆథర్. ఎవరు రాశారు ఇది, ఎందుకు రాశాడు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇటువంటి టెస్ట్ ఎందుకు రాస్తూ వచ్చాడు అని స్టడీ చేస్తూ ఉన్నప్పుడు నాకు అందులో కొన్ని విషయాలు చాలా చాలా స్ట్రైకింగ్ అనిపించింది. ప్లీజ్ అండర్స్టాండ్. ఆ టెక్స్ట్ రాసిన అతని పేరు డోస్టోయెవ్స్కీ, ఒక రష్యన్ రైటర్. అతను చాలా విషయాలు మాట్లాడుతూ ఈ విషయాలు ముందుకు పెడతా ఉంటాను. ఆయన ఏమంటాడు అంటే, ఫ్రీడమ్ ఈజ్ ఎ బర్డెన్ అంటాడు. ఫ్రీడమ్ ఈజ్ ఎ బర్డెన్. ఫ్రీడమ్ మనందరము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. మనందరము కోరుకునేది, నాకు ఎవడో చెప్పొద్దు అనుకుంటాం, మనల్ని ఎవడు రాపేది అనుకుంటాం, నాకు నచ్చింది నేను చేస్తా అనుకుంటాం, నాకు తోచినట్టుగా నేను బిహేవ్ చేస్తా అనుకుంటాం. నా లైఫ్లో నాకు ఖచ్చితంగా ఫ్రీడమ్ కావాలి, నా ఫ్రీడమ్ని ఎవడైనా టచ్ చేస్తానంటే ఒప్పుకోను. యు గెటింగ్ మై పాయింట్? ఈ ఫ్రీడమ్ గురించి చాలా వందల సంవత్సరాల క్రితమే డోస్టోయెవ్స్కీ, సుమారు 150 సంవత్సరాల క్రితం ఆయన బ్రతికి జీవించి రాసిన టెక్స్ట్లో ఆయన మాట్లాడుతూ వచ్చిన విషయం ఏంటంటే, ఫ్రీడమ్ ఆల్వేస్ కమ్స్ విత్ బర్డెన్ అంటాడు. ఆయన ఏమంటాడు అంటే, ఫ్రీడమ్ అనేది ట్రూత్ తెలుసుకోవడం వల్ల వస్తుంది. ఆ ట్రూత్ నేను ఏం చేస్తుంది అంటే, మొరాలిటీలోకి లీడ్ చేస్తుంది, మంచి చెడుల గురించి ఆలోచించేలా చేస్తుంది. నీకు ఎప్పుడైతే సత్యం తెలిసిందో సత్యం ప్రకారం జీవించాల్సిందే. యూ హ్యావ్ ద బర్డెన్ ఆఫ్ లివింగ్ ఫర్ ద ట్రూత్. తెలుసుకున్న సత్యం కొరకు జీవించాల్సిన బర్డెన్ ఎవరి మీద ఉంది? తెలుసుకున్న నీ మీద ఉంది. ఆయన ఏమంటాడు అంటే, ట్రూత్ తెలిసిన తర్వాత సత్యం తెలియని వాడిలాగా ఇన్నోసెంట్గా ఉండలేవు. రైట్? దట్స్ వన్ పాయింట్. ఇంకా అతి ప్రాముఖ్యమైన విషయం నేను డోస్టోయెవ్స్కీలోంచి నేర్చుకున్నది ఏంటి అంటే, హీ స్పీక్స్ అబౌట్ దిస్ ఇంపార్టెంట్ పాయింట్. ఆయన ఏమంటాడు అంటే, ఆ పాయింట్ చెప్పడానికి లెట్ మీ టెల్ యూ ఎ సింపుల్ ఎక్స్పెరిమెంట్.
1950s హార్లో అని ఒక ఆయన చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే, ఒక పెద్ద కేజ్ ఒకటి బిల్డ్ చేసుకున్నాడు. లిటరల్గా జరిగిన ఎక్స్పెరిమెంట్. ఒక పెద్ద కేజ్ బిల్డ్ చేసుకుని కొన్ని బేబీ మంకీస్ని గ్యాదర్ చేసి పెట్టుకున్నాడు. చిన్న బేబీ మంకీస్ని గ్యాదర్ చేసి పెట్టుకున్నాడు. వాటిని తీసుకొచ్చి లోపల పెట్టాడు. లోపల పెట్టడానికి ముందు 2 things ఆయన అరేంజ్ చేసుకున్నాడు. ఒకటి ఏంటి అంటే, మంకీ లాగా కనిపిస్తుంది కానీ కంప్లీట్గా స్కెల్టన్ లాగా ఉంటుంది. చూసిన వెంటనే మమ్మీ అంటే మంకీ షేప్లో ఉంటుంది, కానీ చూడగానే మమ్మీ అని పరిగెట్టి పారిపోయేలా ఉండదు. కానీ దానికి ఏం చేశాడు అంటే, చిన్న బాటిల్ అటాచ్ చేశాడు. ఈ బేబీ మంకీ కావాలంటే పాలు తాగడం కోసం అని పెట్టాడు. రెండో అరేంజ్మెంట్ ఏం చేశాడు అంటే, చాలా సాఫ్ట్గా చూడగానే టెడ్డీ బేర్ ఉంటుంది కదా, అట్లా చాలా మంచిగా చూడగానే అరే మా మమ్మీ కదా అనిపించేలాగా ఒక కాంఫీగా కంఫర్టబుల్గా ఉండే ఒక డాట్ని పెట్టాడు. ఈ రెండు పెట్టిన తర్వాత ఈ బేబీ మంకీని ఏం చేశాడు అంటే లోపలికి రిలీజ్ చేశాడు. అందరు వింటున్నారా? రిలీజ్ చేశాడు. వాట్ డూ ఎక్స్పెక్ట్? మీరేమనుకుంటారు? ఏం చేస్తుంది బేబీ మంకీ? సాఫ్ట్గా ఉన్న దాని దగ్గరికి పోతుంది. ఎగ్జాక్ట్గా మీరు చెప్పినట్టుగానే యూర్ ఆల్ ఇట్ ది సేమ్. ఆ డాక్టర్ హార్లో మైండ్ సెట్లో మీరు ఉన్నారు. ఈ మంకీని ఎప్పుడైతే రిలీజ్ చేశాడో అబ్జర్వ్ చేసుకుని చుట్టూ అటు ఇటు చూసింది. తనకి రిలేటబుల్గా రియల్ మంకీ లాగా రియల్ మమ్మీ లాగా ఏమి కనిపిస్తలేదు. 2 things తనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటేమో కంప్లీట్ స్కెల్టన్ లాగా ఉంది. ద అదర్ వన్ ఈజ్ మోర్ లైక్ మమ్మీ. పరిగెట్టుకుని మమ్మీ దగ్గరికి పోయింది. షీ న్యూ షీఈ్ నాట్ టాకింగ్. కదులుతలేదు తెలుసు, మాట్లాడుతుందని తెలుసు, ఎఫెక్షన్ ఏమి ఇస్తలేదు, రెస్పాండ్ అవుతలేదు, నథింగ్. బట్ స్టిల్ బేబీ మంకీ ఫెల్ట్ కంఫర్ట్ బై హగ్గింగ్. దాన్ని హగ్ చేసుకుంటా ఉంది. ఎప్పుడైతే ఆకలేస్తూ ఉంటా ఉందో దాని దగ్గర దిగుతుంది. చూడడానికి భయంగా ఉన్నా, చూడడానికి మమ్మీలా లేకపోయినా, కంఫర్టబుల్గా లేకపోయినా, షీ అండర్స్టూడ్ షీఈస్ ఫీలింగ్ హంగ్రీ. తనకు ఆకలి తీరాలి అంటే కంఫర్టబుల్గా ఉంది కదా అని మా మమ్మీ దగ్గర ఉండిపోతే అవును. నాకు కంఫర్ట్ ఉన్నా లేకపోయినా ట్రూత్ ఏంటి అంటే, ఈ స్కెల్టన్ లాగా స్కేరీగా మమ్మీలాగా లేని ఇక్కడికి పోతే బాటిల్లో మిల్క్ ఉంటాయి, తాగొచ్చు. షీ న్యూ ద ట్రూత్. ఆకలేసిన ప్రతిసారి ఇక్కడికి వచ్చేది, పాలు తాగడానికి మాత్రం ఇక్కడికి వచ్చేది. పాలు తాగిన వెంటనే మళ్ళీ మమ్మీ దగ్గరికి పోయేది. అది బయటకు వచ్చి ఆడుకుంటున్న టైంలో ఈ హార్లో ఏం చేశాడు అంటే, తను భయపెట్టడం కోసం చిన్న వాటిని పంపించేవాడు లోపలికి. చిన్న డాగ్స్ లాంటివి, చిన్న ఇన్సెక్ట్స్ లాంటివి పంపించేవాడు. అది చూసి జంప్ చేస్తూ, యాజ్ యూ ఆల్ ఎక్స్పెక్ట్, జంప్ చేసి ఎక్కడ పోయి ఉండేది? అగైన్ తనకి మమ్మీ లాగా కాంఫీగా కంఫర్టబుల్గా ఉన్న దాని దగ్గరికి పోయేది. ఈ స్టోరీ జరిగిన ఎక్స్పెరిమెంట్ చెప్పడానికి కారణం ఏంటంటే, నేను మాట్లాడుతున్న డోస్టోవెస్కీ, ప్లీజ్ నేను ఎక్కడ తీసుకోను, ప్లీజ్ పే అటెన్షన్. ఈ డోస్టోవెస్కీ ఏమంటాడు అంటే, ఫస్ట్ థింగ్ ఫ్రీడమ్, ట్రూత్ గివ్స్ యూ ఫ్రీడమ్ మేక్స్ యూ రెస్పాన్సిబుల్. ఆయన చెప్పిన ఇంకొక అందులోనే ఆయన అనలైజ్ చేస్తూ చెప్పిన మాట ఏంటి అంటే, సత్యము నువ్వు తెలుసుకున్నప్పుడు నిన్ను ఛాలెంజ్ చేస్తుంది ఒక సరైన నిర్ణయం నువ్వు తీసుకోవడానికి అంటాడు. సత్యము నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు ఫ్రీడమ్ వస్తుంది. దాంతోపాటు సత్యము సరైన నిర్ణయం తీసుకోవడానికి నిన్ను ఛాలెంజ్ చేస్తుంది అని మాట్లాడతాడు. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్లో ఏమంటాడు అంటే, జనాలు అందరూ, హ్యూమన్ బీయింగ్స్ ఎవ్రీవన్, మాకు సత్యం కావాలి, మేము సత్యం ప్రకారం జీవిస్తాము, సత్యం తెలుసుకోవడానికి ఆశపడుతున్నాము అంటారు, కానీ అదంతా మోసము. ప్లీజ్. రెండో పాయింట్ డోస్టోవెస్కీ చెప్పింది ఏంటి అంటే, పీపుల్ వాంట్స్ టు లివ్ ఇన్ ఎ కంఫర్టబుల్ లైఫ్. వారికి చాలా కంఫర్టబుల్గా ఉండే ఇల్యూషన్లో బ్రతకడానికి జనాలు ఇష్టపడతారు. వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉండే అబద్ధాలలో జనాలు జీవితానికి ఇష్టపడతారు, కానీ సత్యంగా జీవితాన్ని కట్టుకోవడానికి చాలామంది ఇష్టపడరు అంటాడు. దాన్ని ఇప్పుడున్న జనరేషన్కి అప్లై చేసి చూస్తే మన జీవితాలను మీరు అనలైజ్ చేసుకోగలిగితే, మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ట్రైంగ్ టు లీడ్ వెరీ కంఫర్టబుల్ లైఫ్. ఎంత కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేయడానికి ఇష్టపడుతున్నాము అంటే,
వీ డోంట్ వాంట్ టు అండర్స్టాండ్ ద రియాలిటీ. ఎవరైనా రియాలిటీ చెక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే వి షట్ అవర్ బ్రెయిన్స్. ఇప్పుడున్న మన కాంటెక్స్ట్లో, ఈ జెన్జీ జనరేషన్లో, ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్స్లో వీ డోంట్ వాంట్ టు ఫేస్ అవర్ సెల్ఫ్. చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఒక రియల్ లైఫ్ స్టోరీ చెప్తాను. విత్ దట్ ఐ గో హెడ్. ఒక ఆయన బ్లాక్ పర్సన్. ఆయన అమెరికాలో బ్లాక్ వాళ్ళ మీద చాలా వివక్ష చూపిస్తూ ఉంటారు. అదంతా ఫేస్ చేశాడు. చాలా డిస్క్రిమినేషన్ని ఆయన ఎక్స్పీరియన్స్ చేశాడు. ఆ డిస్క్రిమినేషన్ని, వివక్షను చూస్తూ ఉన్న ఇతను కుదురుగా కాముగా ఉండలేకపోయాడు. ఏదైనా చేయాలనుకున్నాడు. రాయడం స్టార్ట్ చేశాడు. తనకు మొదట వచ్చిన అంశం ఏంటి అంటే, నేను ప్రపంచాన్ని మార్చాలి అనుకున్నాడు. నేను ప్రపంచాన్ని మార్చాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది అని ఒక సాంగ్ రాస్తూ పోతా ఉన్నాడు. అందులో ఆయనకు వచ్చిన సెకండ్ థాట్ ఏంటి అంటే, ప్రపంచంలో మార్పు రావాలి అంటే మొదట నాలో మార్పు రావాలి అని సాంగ్ రాశాడు. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద వరల్డ్, యూ షుడ్ చేంజ్ ఫస్ట్ అని ఒక సాంగ్ రాసుకుంటూ పోయాడు. చాలా విషయాలు, చాలా చెప్పాలనుకున్న విషయాన్ని పాటలుగా మార్చడం స్టార్ట్ చేశాడు. పాటలకి ట్యూన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. ఒక బ్యాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ బ్యాండ్తో చాలా ప్రాంతాల్లో ఈ పాటలు పాడడం స్టార్ట్ చేశాడు. చాలా క్రేజ్ వస్తుంది. ఎంత క్రేజ్ వచ్చింది అంటే, ప్రెసిడెంట్ మీటింగ్స్ కూడా ఈయన కన్సెప్ట్ ఉంటే ఆగిపోయేంత, ఈయన కన్సెప్ట్స్ ఉంటే కోట్ల జనాలు వచ్చేంత, ఇతని కోసం లిటరల్గా చేతులు కోసుకునే అంత పిచ్చి వెర్రి ఉన్న ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడు. హీ బిగాన్ విత్ ఎన్ ఇంట్యూషన్. అదేంటి అంటే, నేను ఎలాగైనా ప్రపంచాన్ని మార్చాలి అని. నేను చెప్తున్న పాయింట్ ఏంటి అంటే, హీ బిగాన్ లీడింగ్ హిజ్ లైఫ్ ఇన్ ఎ కంఫర్టబుల్ లైఫ్ దేర్ ఆఫ్టర్. ఆ ఉద్దేశంతో ప్రారంభించాడు. తర్వాత తనకు వచ్చిన క్రేజ్ని, తనకు వచ్చిన స్టార్డమ్ని, తనకు వచ్చిన సెలబ్రిటీ స్టేటస్ని, తనకు వచ్చిన రిచెస్ని, మనీని, ఎక్కడ పోయినా తనని రికగ్నైజ్ చేస్తాం. ఎక్కడికి వెళ్ళిన జనాలు చూస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళిన జనాలు తన కోసం పరితపిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం అన్నప్పుడు హీ బిల్డ్ ఎన్ ఇల్యూజన్. నా జీవితం చాలా బాగుంది. హీ స్టార్టెడ్ గోయింగ్ అవే ఫ్రమ్ ద ట్రూత్. సత్యం నుంచి తన లైఫ్ని అర్థం చేసుకునే దగ్గర నుంచి చాలా దూరం వెళ్ళిపోతూ వచ్చాడు. ప్రారంభించింది ప్రపంచాన్ని మార్చాలి అని. ప్రపంచం మార్చాలి అంటే నాలో మార్పు రావాలని. తన జీవితంలో చివరికి వచ్చేటప్పటికి చిన్నపిల్లలతో లైంగిక సంబంధం కలిగి ఉన్నాడు అనే అపవాదుని మూటగట్టుకున్నాడు. డ్రగ్స్ తీసుకుంటున్నాడు అనే రియాలిటీలోకి వెళ్ళిపోయాడు. తను ఫేస్ చేసే పరిస్థితుల్లోకి కంప్లీట్గా దూరం అయిపోయాడు. హీ బిల్డ్ హిజ్ ఓన్ ఒక భ్రమప్రహితమైన ఒక జీవితాన్ని కట్టుకున్నాడు కంప్లీట్గా. చివరికి బిఫోర్ హీ కుడ్ టర్న్ 50 years తీసుకున్న డ్రగ్స్ వల్ల, ఓవర్ డోస్ వల్ల హీ డైడ్. ఐ బీన్ స్పీకింగ్ అబౌట్ మైకేల్ జాక్సన్. The point, please, dear friends, let me go ahead. We all love to have known the truth. సత్యం తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ మనకు ఉంటుంది. We want to know the truth. మన జీవితాన్ని చక్కగా సరైన డైరెక్షన్లో కట్టుకోవాలనే డిజైర్ మనకు ఉంటుంది. బట్ వాట్ హ్యాపెనింగ్ రైట్ నౌ విత్ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్ అంటే, ఇప్పుడు నడుస్తున్న సొసైటీలో ఉన్న పరిస్థితుల వల్ల వి బీన్ అండర్ డిల్యూషన్. ఒక ప్లీజ్, సమ్మన్ ఇస్ టాకింగ్ దేర్, ప్లీజ్. సో మన జీవితాల్లో ఏం జరుగుతూ ఉంది అంటే, వీఆర్ స్టేయింగ్ అవే ఫ్రమ్ ద ట్రూత్. వి మోర్ ఇన్ టు మనకి ఇదే నిజము అనుకునే ఒక ఆర్డర్లో, ఇదే కరెక్ట్ అనుకునే ఒక ఇల్యూజన్లో సత్యాన్ని తెలుసుకోవాలన్న ఆశతో కాకోకుండా, మనకు తెలిసిన దాన్నే, మనం చూసిన దాన్నే, మనం ఏదైతే వాట్సాప్లో చూస్తున్నామో, ఏదైతే రీల్స్లో చూస్తున్నామో, ఏదైతే సోషల్ మీడియాలో చూస్తున్నామో, వి బిల్డింగ్ అవర్ లైఫ్ బేస్డ్ ఆన్ what is being exposed to us, right? Let me continue. Let me tell you these things. దీని గురించి ఆలోచిస్తూ ఉంటా ఉన్నప్పుడు, that's a point where it speaks about how man is staying away from the reality. మనము చాలా పరిస్థితుల్లో, చాలా సందర్భాల్లో సత్యానికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటా ఉన్నాం. దీని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, దట్స్ ది పాయింట్ ఆఫ్ ది క్రిస్మస్ గురించి చూస్తూ ఉంటా ఉన్నప్పుడు, there was one father.
ఆ ఫాదర్కి 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకుల్లో చిన్నవాడు తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న, నీతో నా లైఫ్ మంచిగా లేదు, ఐ డోంట్ వాంట్ టు స్టే విత్ యూ, నాకు ఫ్రీడమ్ కావాలి, నాకు నా లైఫ్ని నాకు నచ్చినట్టుగా కట్టుకోవడం నాకు కావాలి, నాకు ఏది ఎప్పుడు ఇష్టమో అది చేసుకుంటూ పోవడం నాకు కావాలి, నా జీవితాన్ని నాకు నచ్చినట్టుగా బ్రతకడం నాకు కావాలి, ఐ కెనాట్ స్టే విత్ యూ. తండ్రి చాలా ఆశ సంపాదించి పెట్టుకున్నాడు, కొడుకు కావాల్సిన అన్నీ సమకూర్చి పెట్టాడు, చాలా చక్కగా కొడుకుని పెంచుతూ ఉంటా ఉన్నాడు, 2 పిల్లలు పెంచుతూ ఉంటా ఉన్నాడు. అట్ వన్ ఫైన్ డే చిన్న కుమారుడు ఏమన్నాడు అంటే, డాడీ, ఐ జస్ట్ వాంట్ టు గో అవే ఫ్రమ్ యూ. నీ అథారిటీ కింద, నీ కంట్రోల్ కింద నువ్వు గైడెన్స్ చేస్తూ ఉంటే, నువ్వు చెబుతూ ఉంటే విని నేను జీవించడం నాకు ఇష్టం లేదు. ఐ వాంట్ టు గో అవే. గెట్ మీ పాయింట్? అనుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు, వేరే ప్రాంతాలకు పోయాడు, ఉన్న డబ్బులన్నిటిని డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఖర్చు చేసాడు, తనకున్న అలవాట్ల ప్రకారం డబ్బులన్నీ వాడేసుకున్నాడు. అండ్ దెన్ హీ రియలైజ్డ్, తను రియలైజ్ ఏంది అంటే, నేను బెటర్ లైఫ్ కలిగి ఉండే, మంచి జీవితాన్ని కలిగి ఉండే, ఆ లైఫ్ అంతటిని స్పాయిల్ చేసుకుని డిఫరెంట్ ప్లేస్లోకి వచ్చి, మా ఊర్లో మా నాన్న ఎంత ఇబ్బంది పడుతున్నాడో నాకు తెలుసు, నా కాలేజ్ ఫీజు పే చేయాలి అంటే మా అమ్మ ఎంత ఇబ్బంది పడుతుందో నాకు తెలుసు, ఎటువంటి పరిస్థితుల్లో నన్ను చదివిస్తున్నారో నాకు తెలుసు. బట్ స్టిల్ లుకింగ్ ఫర్ ఎ కంఫర్టబుల్ లైఫ్, లుకింగ్ ఫర్ ఎ జాయ్ఫుల్ లైఫ్, లుకింగ్ ఫర్ సంథింగ్ గుడ్, ఏవో ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వీఆర్ ట్రైంగ్ టు లీడ్ అవర్ లైఫ్ అనే కంఫర్టబుల్ జోన్. సో దట్ ఈస్ వేర్ ఈ చిన్న కుమారుడు కూడా తన జీవితాన్ని అట్లా బిల్డ్ చేసుకుంటూ పోయాడు. అండ్ ఫైనల్లీ he realized this is not good. I should go back to my father. నేను మా నాన్న దగ్గరికి పోగలిగితే నేను బెటర్ లైఫ్ని లీడ్ చేయగలుగుతాను అనుకున్నాడు. He then came back. ఆ స్టోరీలో ఉన్న క్రూషియల్ పాయింట్ ఏంటి అంటే, he realized the truth. సత్యాన్ని తెలుసుకున్న తర్వాత he wanted to confess. నేను మా డాడీ దగ్గరికి పోవాలి, మా డాడీకి నేను చేసింది తప్పు అని నేను యాక్సెప్ట్ చేయాలి అనుకున్నాడు. లెట్ మీ టెల్ యూ one good thing, one strange thing that happens in our society today. I have a small daughter, 6 years age, and I have 2.5 years boy. వీళ్ళిద్దరిని పెంచుతూ ఉంటా ఉన్నప్పుడు, వీళ్ళిద్దరితో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయం ఏంటి అంటే, ప్రాబ్లీ మీ అందరితో పాటు కామన్గా ఉన్న ఎలిమెంట్ ఏంటంటే, ఇట్స్ నాట్ ఈజీ ఫర్ దిస్ జనరేషన్ టు సే సారీ. Do you all agree with me? It's not easy. మా పిల్లల విషయంలో మేము అదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళకి మేము ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా, సే సారీ అంటా ఉన్నప్పుడు దే ఆర్ నాట్ విల్లింగ్ టు సే సారీ. ద రీజన్ దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. నేను చెప్తూ వచ్చిన ఈ అనాలిసిస్ అంతట్లో మేజర్గా కనిపిస్తున్న ఆస్పెక్ట్ ఏంటి అంటే, వీఆర్ లీడింగ్ అవర్ లైఫ్స్ ఆన్ ఎ వెరీ కంఫర్టబుల్ జోన్ వేర్ యూఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీథింగ్. నేను ఎవరికి సంజాయిషి చెప్పుకోను, ఎవరికి నేను తప్పు చేశానని ఒప్పుకోను, ఎవరి దగ్గర తల వంచను, నాకు నచ్చినట్టుగా నా జీవితాన్ని నేను బిల్డ్ చేసుకుంటూ పోతాను. అది ఎంతవరకు పోయినా పర్వాలేదు, చూసుకుందాం. Do you all hear with me? That's what we strongly believe. I am trying to make it very simple. మనకు తెలిసిన ఒక ఫిలాసఫికల్ థాట్లో మన లైఫ్స్ని బిల్డ్ చేసుకుంటా ఉన్నప్పుడు వీఆర్ స్టేయింగ్ అవే ఫ్రమ్ ద ట్రూత్, సత్యాన్ని దూరంగా పోతూ ఉంటా ఉన్నాం. దట్స్ వన్ ఫ్యాక్టర్. అండ్ ద సెకండ్ ఫ్యాక్టర్ ఈజ్ వీఆర్ ట్రైంగ్ టు లీడ్ అవర్ లైఫ్ బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ వీ నో. మనకు తెలిసిన దాన్ని బేస్ చేసుకుని మన జీవితాన్ని దాన్ని అనలైజ్ చేసి అర్థం చేసుకుని ఎక్స్ప్లోర్ చేసేదానికంటే వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ ఎ లైఫ్ బేస్డ్ ఆన్ వాట్ ఐ జస్ట్ నో. Right? As I told you the story, it's about the second son wanted to come back and he could not. Sorry, Chaprani decide ayyadu. Then he comes back. When I look into the Christmas point, please, Christmas andaru ఆలోచిస్తూ ఉంటా ఉన్నప్పుడు, it is the birth of God. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన జన్మించిన గురించి చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఉంటా ఉన్నప్పుడు అసలు ఎందుకు వచ్చాడు ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటా ఉన్నప్పుడు, ప్లీజ్, it speaks about a God
మనల్ని ప్రేమించిన దేవుడు ఈ లోకానికి వచ్చాడని అర్థమవుతూ ఉంటుంది. మనకు మంచి చేయడానికి వచ్చిన దేవుడు ఈ లోకానికి వచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. చక్కగా అందరికీ మంచి విషయం చెప్పడం కోసం గాడ్ ఈ లోకానికి వచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. వి లుక్ ఎట్ క్రైస్ట్, యేసుక్రీస్తు గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు చాలా విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎందుకు యేసు ఈ లోకానికి రావాల్సి వచ్చింది అంటే, ద మెయిన్ రీజన్ ఈజ్ టు ఫర్గివ్. The message of Christmas is simple. The message is to forgive. Not to build a religion. ఒక రిలీజన్ కన్స్ట్రక్ట్ చేయడం కోసం యేసుక్రీస్తు రాలేదు. మత మార్పిడి చేయడం కోసం యేసుక్రీస్తు రాలేదు. అందరినీ భయపెట్టడానికి యేసుక్రీస్తు రాలేదు. మీరున్న భ్రమంలో మిమ్మల్ని కంఫర్టబుల్గా ఏమైనా పర్వాలేదు, ఎలాగైనా బ్రతికేయచ్చు అని ఒక కంఫర్ట్లో అబద్ధాలను మిమ్మల్ని వదిలేయడానికి రాలేదు. యేసుక్రీస్తు వచ్చిన ప్రధాన కారణము టు ఫర్గివ్. సార్ ఏంటి మీరు మాట్లాడేది, ఫర్గివ్ చేయడం ఏంటి, ఎందుకు ఫర్గివ్ చేయాలి, ఏం ఫర్గివ్ చేయాలి అంటే సింపుల్, వెరీ సింపుల్. నేను చెప్పిన క్రైమ్ అండ్ పనిష్మెంట్ స్టోరీలో చాలా డీపర్గా ఈ విషయం జరుగుతూ ఉంటుంది. ఏమవుతుంది అంటే, ఏం చేసినా పర్వాలేదు అని ఇద్దరిని చంపేస్తాడు, ఆయన తీసుకెళ్ళి జైల్లో పెడతారు. జైల్లో పెట్టిన తర్వాత కాన్స్టెంట్గా తనకున్న ప్రాబ్లం ఏంటి అంటే, నేను తప్పు చేశాను. లెట్ మీ టెల్ యూ హ్యుమానిటీని మొత్తం స్టడీ చేస్తూ ఉన్నప్పుడు మనిషికున్న ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, ఇట్ ఈస్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ మనీ, ఇట్ ఈస్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ లవ్, ఇట్ ఈస్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ స్టేటస్, ఇట్స్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ అదర్ థింగ్స్. ది మేజర్ ప్రాబ్లమ్ దట్ హ్యూమన్ బీయింగ్స్, ఎవ్రీవన్, ఇక్కడ కూర్చున్న మన అందరం కూడా ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే గిల్ట్. లెట్ మీ టెల్ యూ, చనిపోయే ముందు ఒక తల్లి బెడ్ మీద ఉంది. ఉన్న 5 కూతుర్లో పెద్ద కూతుర్ని పిలిచింది, అమ్మా నీ తర్వాత నా 4 చెల్లెల సంగతి నువ్వే చూసుకోవాలి. చాలా విషయాలు మాట్లాడుతూ, పెద్ద కూతురుతో అన్ని విషయాలు మాట్లాడుతూ, అమ్మ నేను చనిపోతాను, ఐఎమ్ అబౌట్ టు డై, ఐ అండర్స్టాండ్ దట్, కానీ నేను చనిపోయే ముందు ఐ వాంట్ టు టెల్ యూ ఫ్యూ థింగ్స్ అని పెద్ద కూతురికి విషయాలు చెప్తా ఉంటా ఉంది. ఏమని చెప్తా ఉంది అంటే, పెళ్ళైన 10 సంవత్సరాల వరకు మాకు పిల్లలు లేకుండే, పిల్లలు లేకపోతే మేము నిన్ను తెచ్చుకున్నాం. ఈ విషయం నీకు ఎప్పటి వరకు చెప్పలేదు. నిన్ను తీసుకొచ్చిన తర్వాత మాకు తర్వాత 4 పిల్లలు కలిగారు, కానీ ఏ రోజున నిన్ను సెపరేట్గా చూడలేదు. యు గెట్ మీ పాయింట్? మా 4 కూతుర్ని ఎలా చూసుకున్నామో నిన్ను కూడా అలానే చూసుకున్నాం. వి గేవ్ ఎవ్రీథింగ్ టు యూ అన్న విషయాలు చెప్పిన తర్వాత ఆ తల్లి చనిపోయింది. తల్లి చనిపోయిన తర్వాత నుంచి ఆ పెద్ద కూతురు ఏడుస్తూనే ఉంది. సమాధి చేశారు, అందరూ వెళ్ళిపోయారు, పెద్ద కూతురు అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంది. అమ్మా తిరిగిరా, ఐ వాంట్ టు టాక్ టు యూ, నీకు విషయం చెప్పాలమ్మా, ప్లీజ్ కమ్ బ్యాక్. నా లోపల ఇది బేర్ చేయడం చాలా కష్టమవుతుంది నాకు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు బేర్ ఇట్. చాలా కష్టంగా ఉంది నా హార్ట్లో. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఈ మాట నేను ఎవరికి చెప్పలేను. అమ్మా ప్లీజ్ కమ్ బ్యాక్ అని మాట్లాడుతూ ఉంది చనిపోయిన ఆ తల్లి సమాధి దగ్గర. తన హృదయంలో రోజు రోజుకి పెరిగిపోతూ, తన ఆరోగ్యాన్ని క్షీణం చేస్తూ, కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమవుతున్న విషయం ఏంటి అంటే, తను పెంచుకోబడుతున్న విషయం ఆ కూతురికి తెలియదు. తల్లి చనిపోతే తన ఆస్తి తనకు వస్తుందని నమ్మింది. పాయిజన్ ప్రొవైడ్ చేసి తల్లిని చంపేసింది. ఇట్స్ రియల్ స్టోరీ దట్ హ్యాపెండ్. ఆ కూతురు తను చనిపోయేంత వరకు ఎవరితోనూ మాట్లాడకుండా, బయటికి రాకుండా, ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా తన సొంత డైరీలో ఈ విషయాలు రోజు రోజుకు రాసుకుంటూ ఉండేది. అమ్మా ఐ వాంట్ టు టాక్ టు యూ, అమ్మా ఐ వాంట్ టు సే సారీ టు యూ,
నా లైఫ్లో యు ఆర్ దేర్. అనాథగా ఉండి ఎవరికి చెందానో తెలియకుండా ఉండిపోయే నన్ను తెచ్చుకున్నావు. నీ కూతురుతో పాటు సమానంగా పెంచుకున్నావు. అండ్ యూ వాంటెడ్ టు గివ్ ద బెస్ట్ టు మీ. సత్యం తెలియక ఇన్ని సంవత్సరాలు నువ్వు చనిపోయేంత వరకు నువ్వు నా పట్ల డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నావు, నన్ను ఎక్కువ ప్రేమిస్తలేవు, నాకు నలుగురు కూతురు సంబంధించిన రెస్పాన్సిబిలిటీ అప్పగిస్తున్నావు తప్ప నా మీద ఎక్కువ ప్రేమ చూపిస్తలేవు అనుకున్నాను తప్ప జెన్యున్గా నీకు నా పట్ల ఉన్న ప్రేమ నేను ఎక్స్పీరియన్స్ చూడలేకపోయాను, తెలుసుకోలేకపోయాను. ఆ కోపంతో నేను చంపేసుకున్నాను. నౌ ఐఎమ్ క్యారింగ్ ద గిల్ట్. నేను చెప్పిన ఆ క్రైమ్ అండ్ పనిష్మెంట్లో ఆ హీరో కూడా హీ గోస్ టు ద సేమ్ థింగ్. తనకున్న అథారిటీలు ఎవరైనా చంపేయగలుగుతాను అనుకుంటాడు, చంపేస్తాడు. అండ్ దెన్ హీ రియలైజెస్ జైల్లో పెట్టినప్పుడు హీ ఫీల్స్ ఐ డిడ్ సంథింగ్ రాంగ్. లెట్ మీ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. భారతీయ శిక్షా స్మృతి ఉంది కదా, వాట్ ఇస్ దట్? పీనల్ కోడ్. పీనల్ కోడ్ చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటి అంటే నువ్వు తప్పు చేస్తే నువ్వేమవ్వాలని, రియలైజ్ అవ్వాలని. సంవత్సరమో 2 సంవత్సరాలు 6 నెలలు 5 వారాలు 1 వీక్ వాట్ ఎవర్ ద పనిష్మెంట్ ది కోర్ట్ గివ్స్. కోర్ట్ ఇచ్చేది, ఇండియన్ పీనల్ కోడ్ నమ్మేది, భారతీయ శిక్షా స్మృతి నమ్మేది కూడా ఏంటి అంటే మనిషి తను తప్పు చేశాను అని రియలైజ్ అవ్వాలి. నిన్ను కొట్టడానికో నీ దగ్గర ఫైన్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం కంటే దే వాంట్ టు సీ దట్ యు ఆర్ ఎ చేంజ్ పర్సన్. 1 సంవత్సరం శిక్ష తర్వాత నేను తప్పు చేశాను, నేను రియలైజ్ అవుతా ఉన్నాను, ఇక నుంచి నేను ఆ తప్పు చేయను అని రియలైజ్ అవ్వాలి అనేది కోర్టు యొక్క ఉద్దేశం. యు గెట్ మై పాయింట్? ది ఎసెన్స్ ఆఫ్ ద క్రిస్మస్ ఇస్ ది సేమ్. గాడ్ లవ్స్ యు ఆల్. దేవుడు ఇక్కడ కూర్చున్న అందరినీ ప్రేమిస్తూ ఉంటా ఉన్నాడు. ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అంటే నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా ఒక తప్పు చేసావు అంటే నా దృష్టిలో అది చిన్నది పెద్దది అవ్వచ్చు, కానీ సర్వాన్ని చేయగలిగిన దేవుడు ఉన్నవాడు. ఆ దేవుని దృష్టిలో తప్పు చేస్తే అది తప్పే. దాన్ని ఇంగ్లీష్లో ఇట్లా అంటాం, సిన్ ఇస్ ఎ సిన్. పాపము దేవుని దృష్టిలో పాపమే. తప్పు చేసిన నువ్వు నేను ఖచ్చితంగా చేసిన తప్పుకి శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఆ శిక్షలోంచి నేను బయటికి రావాలి అంటే నా తరపున ఎవరి పక్షాన అయితే నేను తప్పు చేశానో వారు ఐ ఫర్గివ్ యూ, నేను నిన్ను క్షమించాను. నువ్వు నా పట్ల తప్పు చేసావు, బట్ ఐఎమ్ ఎక్స్క్యూజింగ్ యూ. నువ్వు నా పట్ల తప్పు చేసావు, కానీ నీ మీద నేను పనిష్మెంట్ వేస్తలేను. నా పట్ల నువ్వు తప్పుగా నడుచుకున్నావు, బట్ ఐఎమ్ జస్ట్ ఫర్గివింగ్ యూ అని ఒక వ్యక్తి చెప్పగలిగినప్పుడు, నేను చెప్పిన ఆ తల్లి స్టోరీలో తల్లి వచ్చి అమ్మా దట్స్ ఓకే, ఐ ఫర్గివ్ యూ అని చెప్పగలిగితే ఎదురు చూస్తా ఉన్న కూతురు లాగానే దేవుడు ఈ లోకానికి రావడం గల కారణం, మన క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం గల కారణం, ఇట్స్ హైలీ అబౌట్ గాడ్ ఈజ్ విల్లింగ్ టు ఫర్గివ్ యూ. నువ్వు ఆలోచనతో చేసినా ఆలోచన లేకుండా చేసినా సత్యాన్ని తెలుసుకోకుండా ఎంతవరకు అయితే మనం ఒక కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నామో ఇట్ ఈస్ ఆల్ అగెన్స్ట్ గాడ్స్ ఆర్డర్. న్యాయాన్ని జరిగించే దేవుడు, దేవుడు ఎలా ఉన్నాడో తెలియజేస్తున్న దేవుడు, దేవుడు తనకిలాగా నువ్వు ఉండాలని ఆశపడి చేసుకున్న దేవుడు, తనకిలాగా నువ్వు లేనప్పుడు, దేవుడు చేసిన విధానంలో నువ్వు లేనప్పుడు, దేవుడు పద్ధతిలో మనం జీవిస్తా లేనప్పుడు దేవుడు దాన్ని పాపంగా చూస్తూ ఉంటా ఉన్నాడు. ఆ పాపానికి శిక్ష నీ మీద నా మీద రావాలి. కానీ క్రిస్మస్ ఇస్ ఆల్ అబౌట్ దేర్ ఈస్ ఎ గాడ్ హూ ఇస్ విల్లింగ్ టు forgive you. Let me also tell you, ప్రపంచంలో చాలా కారణాలు ఉన్నాయి. ఇండియాలో there are 2 major reasons. ఆ 2 major reasons దేని గురించి మాట్లాడుతూ ఉన్నానంటే మీలాంటి కాలేజ్ స్టూడెంట్స్ సంవత్సరంలో వేల కొలది సూసైడ్ చేసుకుని చచ్చిపోతూ ఉంటాం. వారు సూసైడ్ చేసుకోవడం గల ప్రధాన 2 రీజన్స్ ఏంటి అంటే, ఒకటి అకాడమిక్ ప్రెషర్, చదువు అనే ఒత్తిడి వల్ల దాన్ని బేర్ చేయలేక చాలామంది చనిపోతూ ఉన్నారు. రెండో కారణం లవ్ అఫైర్స్. వారి రిలేషన్షిప్లో వారు కంటిన్యూ కాలేకపోతూ ఉన్నప్పుడు
ఆ బిట్రేయల్ చూస్తూ ఉంటా ఉన్నప్పుడు, వారు ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో లైఫ్లో వారు ముందుకు పోలేకపోతూ ఉంటా ఉన్నప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ కమిటింగ్ సూసైడ్. ఒక సైకాలజిస్ట్ ఏమంటాడు అంటే, సూసైడ్ చేసుకుంటున్న ప్రతి స్టూడెంట్, ప్లీజ్ అండర్స్టాండ్ ప్లీజ్, నేను క్లోజ్ చేస్తాను ప్లీజ్ పే అటెన్షన్. సూసైడ్ చేసుకుంటున్న ప్రతి స్టూడెంట్ వారిని చంపుకోవడం గల ప్రధాన కారణము వారికి ఉన్న సమస్యని ఎలా అడ్రస్ చేసుకోవాలో తెలియకపోవడం వల్ల. ఇట్స్ నాట్ దట్ ఐ హేట్, దట్స్ వై ఐ కమిట్ సూసైడ్. నేనంటే నాకు ద్వేషం కాబట్టి నేను ఆత్మహత్య చేసి చచ్చిపోతున్నానంటే కాదు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఎ సొల్యూషన్ టు మై ప్రాబ్లం. నాకున్న సమస్యకి సొల్యూషన్ నాకు దొరుకుతలేదు, then I'm committing suicide అంటాడు. Please understand. Christmas is there to offer the solution. దేవుడు నీకు నాకు ఉన్న సమస్యలకి సమాధానం చూపించడానికి ఈ లోకానికి వచ్చిన అతను he lived for 30 years. ఆయన దగ్గరికి చాలా మంది మాట్లాడడానికి వచ్చారు. వారందరికీ వారికి కావాల్సిన సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తూ వచ్చారు. ఒక సందర్భంలో ఇలా జరుగుతుంది, నేను దాంతో క్లోజ్ చేస్తాను. ఆయన యేసుక్రీస్తు భూమి మీద జీవించినప్పుడు వ్యభిచారం చేస్తా ఉన్న ఒక స్త్రీని ఆయన ముందుకు తీసుకొచ్చి చాలామంది రిలీజియస్ వాళ్ళు ఆ స్త్రీని ఆయన ముందు పెట్టి, మాకున్న పుస్తకాల ప్రకారము, మాకున్న మత ఆచారాల ప్రకారము ఇలా తప్పు చేస్తున్న ఈ స్త్రీని రాళ్ళు ఈ స్త్రీ కొట్టి చంపేయాలి. నువ్వు ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నావు కదా, నువ్వు ఫర్గివ్ గురించి మాట్లాడుతూ ఉన్నావు కదా, నువ్వు చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నావు కదా, మాకున్న ఆ రిలీజన్ ప్రకారం, మాకున్న మతం ప్రకారం రాళ్ళతో కొట్టమని చెప్తా ఉంటావు ఉన్నప్పుడు నువ్వేమంటావు అని యేసుక్రీస్తుని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్లీజ్ చాలా వేల కొలది జనం వచ్చారు, వారందరూ రాళ్ళు పట్టుకొని రెడీగా ఉన్నారు, నువ్వు ఎస్ చెప్పు, మేము రాళ్ళతో కూడా చంపేస్తాం అని ఎదురు చూస్తూ ఉంటా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారందరిని చూస్తూ వారందరికి చెప్పిన ఒకే ఒక్క మాట, ఆ మాట చెప్పగానే వచ్చిన వేల కొలది జనం రాళ్ళు అక్కడ పడేసి ఆ స్త్రీని ఏమీ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, ఆ స్త్రీ తప్పు చేసిందని మాట్లాడుతున్నారు కదా, ఆ స్త్రీని ఖచ్చితంగా రాళ్ళతో కొట్టి చంపాల్సిందే, కొట్టి చంపేయండి. అయితే మీలో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అబద్ధం ఆడని వాళ్ళు, తప్పుగా చూడని వాళ్ళు, తప్పుగా నడుచుకున్న వాళ్ళు, మీ జీవితంలో ఎక్కడా తప్పు చేయలేదు అని ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వరకు ఎవరైతే పాపం చేయలేదు అనుకుంటున్నారో, పాపం చేయని వాళ్ళు ఆ స్త్రీ మీద రాయిసరండి అనగానే అక్కడ ఉన్న వారందరూ దే హ్యాడ్ సెల్ఫ్ రిఫ్లెక్షన్, ఆలోచించడం స్టార్ట్ చేశారు. నేను మొదట చెప్పినట్టుగా, డికార్డెస్ చెప్పినట్టుగా, ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్. నేను ఆలోచించగలుగుతాను, నేను రోబోన్ కాదు, నేను ఎవరో చెప్పినట్టుగా ముందుకు పోయే ఆ పద్ధతి కాదు. ఐ కెన్ థింక్, నేను ఆలోచించగలుగుతాను, నా జీవితాన్ని నేను పరిశీలన చేసుకోగలుగుతాను, నా హృదయంలో ఏ నడుస్తుందో నేను ఆలోచించుకోగలుగుతాను, నా మైండ్లో ఏ నడుస్తుందో నేను ఆలోచించుకోగలుగుతాను, నా చేతుల్లో ఏమో నేను ఆలోచించుకోగలుగుతాను, ఏది నా కంట్రోల్ లేదో నేను ఆలోచించుకోగలుగుతాను. అక్కడ ఉన్న వారందరూ ది బిగన్ థింకింగ్, ఆలోచిస్తూ ఉంటా ఉన్నారు, వారు పాస్ట్ని అనలైజ్ చేస్తూ ఉంటా ఉన్నారు. అరే, నేను నా లైఫ్లో పలానా విషయంలో తప్పు చేశాను, ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు కిల్ దిస్ ఉమెన్. ఈ స్త్రీ మీదకి రాయి విసరడానికి నేను పాపం లేనివాడిని కాను. వాళ్ళందరూ స్టోన్స్ అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఆ స్త్రీ మొదటి రాయి ఎప్పుడు తగులుతుందా, ఎప్పుడు చచ్చిపోతానని చూస్తూ ఉంటా ఉంది. సౌండ్ వినిపిస్తూ ఉంది, రాళ్ళు కింద పడిపోవడం. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత షీ లుక్డ్ ఎట్ జీసస్. అయ్యా, నువ్వు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఆర్ యు గోయింగ్ టు పనిష్ మీ అని చూస్తూ ఉంది. పాపం లేనివాడు నువ్వే కదా, ఏ తప్పు చేయలేదు కదా, యువర్ ఎ సిన్లెస్ పర్సన్ కదా, ఆర్ యు గోయింగ్ టు కిల్ మీ? ఆయన వైపు చూస్తూ ఉంటా ఉన్నప్పుడు ఆ స్త్రీని చూస్తూ, ఐ ఫర్గివ్ యూ అమ్మా, వెళ్ళిపో, ఇక నుంచి పాపం చేయొద్దు అని చెప్పడాన్ని యేసుక్రీస్తు లైఫ్లో రియల్గా జరిగిన ఒక సంఘటన చూస్తాం. దెర్ ఆర్ మెనీ అదర్ ఇన్స్టెన్సెస్ వేర్ గాడ్ గేవ్ రియల్ లైఫ్ సొల్యూషన్స్ టు పీపుల్. మీ జీవితాల్లో, నా జీవితాల్లో
ఏ ఏ విషయాల్లో అయితే మనం సొల్యూషన్స్ లేక ఇబ్బంది పడుతూ ఉంటా ఉన్నాము, ఏ విషయాల్లో ఆ గిల్ట్తో సఫర్ అవుతూ ఉంటా ఉన్నాము, ఏ విషయాల్లో సత్యం తెలుసుకోకుండా మన జీవితాన్ని లీడ్ చేసుకుంటా ఉన్నాము. క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ లెటింగ్ యూ నో ద ట్రూత్. ఆ ట్రూత్ ఏంటి అంటే సర్వాన్ని చేసిన దేవుడు ఈ లోకానికి వచ్చాడు, నిన్ను ప్రేమించి వచ్చాడు. తప్పు చేసిన నువ్వు శిక్షించబడాలి. తప్పు చేసిన నువ్వు శిక్షించబడకపోతే, టాపర్గా ఉన్న నువ్వు, బాగా చదివేవాడివి, నీ క్లాసులో మీ సార్ సరిగ్గా ఇన్విజిలేషన్ చేయకపోవడం వల్ల పుస్తకాలు పెట్టి స్లిప్స్ పెట్టి ఒకటి రాసి ఒక టాపర్ అయితే వాడిని తిట్టుకుంటావు, ఇన్విజిలేషన్ చేసిన టీచర్ని తిట్టుకుంటావు. రైట్? తప్పు చేసిన వాళ్ళందరినీ దేవుడు వదిలేస్తూ ఉంటే గాడ్ బికమ్స్ ఇంజస్టిస్. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటా ఉన్నాడు, కానీ నీ మీదకి శిక్ష రాకుండా శిక్షను తన మీద వేసుకోవడానికి దేవుడే ఈ లోకానికి రావాల్సి వచ్చింది. నేను మాట్లాడుతూ ఉంది ఫిక్షనల్ క్యారెక్టర్ కాదు, నేను మాట్లాడుతూ ఉంది పుస్తకాల్లో నేను రాసుకున్న విషయాలు కాదు, నేను మాట్లాడుతూ ఉంది ఒకరిద్దరు కూర్చొని రాసుకున్న స్టోరీస్ కాదు, నేను మాట్లాడుతూ ఉంది చరిత్రని రెండుగా విభజించిన యేసుక్రీస్తు గురించి. ఈరోజు మనం మాట్లాడుతూ ఉంది 2025 అంటున్నాము అంటే 2025 సంవత్సరాల క్రితము ప్రపంచాన్ని రెండు ముక్కలుగా చేసిన యేసుక్రీస్తు బర్త్. దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే టు మేక్ యూ ఆల్ రియలైజ్ ద ట్రూత్. ట్రూత్ ఏంటి అంటే గాడ్ ఈజ్ దేర్, గాడ్ కేమ్ డౌన్ టు వర్డ్, ఈ ప్రపంచంలోకి వచ్చాడు నిన్ను ప్రేమించి. ఎందుకు వచ్చాడు అంటే ద ట్రూత్ ఈజ్ అగైన్ ద సేమ్, ఇట్ ఈస్ టు ఫర్గివ్ యూ. నువ్వు చేసిన చిన్నదైనా పెద్దదైనా ఎటువంటి విధానమైనా నీ జీవితాన్ని సరిచేయడానికి, నీ జీవితాన్ని చక్కగా ఉంచడం కోసం, ఒక భ్రమలో కాకుండా సత్యమైన పద్ధతిలో జీవించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. లెట్ మీ కమ్ బ్యాక్ టు నేను ముందు చెప్పిన డోస్టోవెస్కీ పాయింట్లో ఆయన ఏమంటాడు అంటే, నేను చెప్పిన మాటని, ట్రూత్ మేక్స్ యూ రెస్పాన్సిబుల్. నువ్వు తీసుకునే నిర్ణయానికి ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. ఈరోజు మనం నేర్చుకుంటున్న సత్యం ఏంటి అంటే, ఈరోజు మీకు తెలియజేయబడిన సత్యం ఏంటి అంటే గాడ్ ఈజ్ దేర్, దేవుడు ఉన్నాడు, దేవుడు నిన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. ప్రేమించిన దేవుడు నిన్ను క్షమించడానికి ఇష్టపడతా ఉంటా ఉన్నాడు. క్షమించడానికి ఇష్టపడిన దేవుడు నీ మీదకి రావాల్సిన శిక్షని తన మీద వేసుకున్నాడు. నువ్వు పొందాల్సిన మరణాన్ని ఆయన తన మీద వేసుకున్నాడు. సో దాట్ ఐ కెన్ హ్యావ్ లైఫ్. నేను బ్రతికి ఉండడం కోసం ఆయన యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడం చూస్తూ ఉంటాం చరిత్రలో. హీ డైడ్ ఇన్ మై ప్లేస్. ద ట్రూత్ ఏంటి అంటే దేవుడు నిన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను క్షమించడానికి ఇష్టపడిన దేవుడు శిక్షణ తన మీద వేసుకున్నాడు. సో దాట్ యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ లైఫ్. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటా ఉన్నప్పుడు, నేను చెప్పినట్టుగా డోస్టోవెస్కీ పాయింట్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు, when you know the truth challenges you. You have two options. ఒకటి ఏంటి అంటే కంఫర్టబుల్గా నేను చెప్తూ వచ్చినట్టుగా కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేస్తూ, ఇదేమీ నిజం కాదు, ఇదేది కరెక్ట్ కాదు, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతా, నాకు నచ్చినట్టుగా నేను ఉంటా, ఎక్కడ ఎటువంటి స్ట్రగుల్ లేకుండా, పెయిన్ లేకుండా, ఎటువంటి రియలైజేషన్ లేకుండా చాలా కంఫర్టబుల్గా నా లైఫ్ని నాకు నచ్చినట్టు లీడ్ చేసుకుంటూనే పోతాను అంటే, అండ్ వన్ ఫైన్ డే, సిన్స్ దేర్ ఈస్ గాడ్, యూ హ్యావ్ టు ఫేస్ హిమ్. You have to face the reality. You have to face the truth. ఇప్పుడు కంఫర్టబుల్గా లైఫ్ని లీడ్ చేసి వన్ ఫైన్ డే వెన్ యూ ఫేస్ ద రియాలిటీ ఆఫ్ గాడ్, దెన్ యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఇఫ్ యు నో ద ట్రూత్ నౌ, ఒకవేళ సత్యాన్ని ఇప్పుడు నువ్వు తెలుసుకోగలిగి, సత్యాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయగలిగి, when you willing to come out of that comfort zone, నన్ను ప్రేమించడానికి, నన్ను క్షమించడానికి ఇష్టపడుతున్న యేసుక్రీస్తుతో నేను ట్రావెల్ చేయడానికి ఇష్టపడుతున్నా నువ్వు నమ్ముకోగలిగితే, నువ్వు యాక్సెప్ట్ చేయగలిగితే, గాడ్ ఈజ్ వన్ ఆఫ్ ఫర్గివ్ యూ. గాడ్ ఈజ్ వాంట్ టు మేక్ యూ రిలీవ్డ్ ఫ్రమ్ ద గిల్ట్. ఆ గిల్ట్ అనే దానిలోంచి నిన్ను పక్కకు పెట్టి హీ వాంట్ టు మేక్ యూ హ్యావ్ పీస్. నువ్వు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రాగలిగి సత్యాన్ని తెలుసుకున్న నువ్వు ఆ పీస్లోకి నువ్వు రాగలిగితే, వెన్ యూ ఫేస్ ద గాడ్ యూ విల్ హ్యావ్ ఎ బెటర్ eternal life. The message of the Christmas is again the same which I told you. It is all about God loving you. God is willing to forgive you. To forgive you, God came to this world. That's the message of the Christmas. Thank you.